నాకు అత్యంత ప్రియులైనటువంటి త్రూ గోస్పెల్ వీక్షకులెల్లరికూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియజేయచి ఉన్నాను. పరిశుద్ధ దైవలేఖనాల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. తలలో ఉంచుకున్న పిల్లారా, ప్రార్థించుకున్న ద్వారా దైవవాక్యాన్ని ధ్యానించుకుందాం. అత్యంత కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి మాకు ఇస్తున్న క్షేమ భద్రతకి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ సముఖమునందు నీ సేవకునిగా నిలబడుచున్నాను. వింటున్న మా ప్రియ శ్రోతలతోని దేవా, మీరు మాట్లాడండి. మా బిడ్డలకి ఏది కావాలో దాన్ని మీరు బయలుపరచండి. ఈ వాక్యానుసారమైన జీవితాల మేళలకు మీరు దయచేసి నీ కృపలో మమ్మల్ని పెంపొందింప చేసి నడిపించండి. దీనుడిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుస్తానని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనేటువంటి ఈ ధన్యతను మనం బాల్యప్రాయం నుండి వింటున్నటువంటిది. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ఈ ప్రసంగంలో ధన్యతలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివని మనందరికీ బాగా విదితమే. దయచేసి మనం ఆలోచించిన పరిశుద్ధ లేఖనాల్లో అద్భుతమైనటువంటి ఈ కొండ మీద ప్రసంగము కనిపిస్తూ ఉంది. దుఃఖించేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదరని, అటు వారికి ఓదార్పు కలుగుతుందని యేసుక్రీస్తు వారు బోధల్లో చక్కటి అంశము కనబడుతుంది. అంటే దుఃఖించే వారి యొక్క జీవితంలో ఆనందాన్ని అనుభవించగలరని, వారి యొక్క దుఃఖము ద్వారా సంతోషము లేదా ఆనందాన్ని అనుభవిస్తారనే మాటలు ఇక్కడ తెలియజేస్తున్నారు. అప్పుడప్పుడు మన జీవితాల్లో కొన్ని దుర్భరమైనటువంటి పరిస్థితులు, విషయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు స్నేహితులని, శ్రేయాభిలాషులని మనల్ని ఓదార్చుతూ అభయమిస్తూ ఉంటారు, ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓపిక పట్టాలి, సర్దుకొని జీవితంలో ఒడ్డుకు చేరుకుంటాం అంటూ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ వారు చెప్పే ఆ మాటలు మనల్ని ఒడ్డుకి చేర్చవు, మనం అనుకున్నటువంటి దాని చెంతకు కూడా నడిపించవు. కారణం ఏంటంటే, సమస్యలు అన్నవి ఉద్రేకాల్లో పుట్టేవి మాత్రమో కావు. ఈ సత్యం బాగా మనకి తెలుసు. సమస్యల యొక్క వేళ్ళు చాలా లోతుకు పారి ఉంటాయి. అందును బట్టి జీవితంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి ఆ వాతావరణం బట్టి బ్రతుకులో అంత సులభంగా మనం అనుకున్నటువంటి ఆ గమ్యానికి చేరలేము, ఆదరింపబడలేము. త్వరితంగా ఆ విషపూరితమైన పరిస్థితుల నుండి వెలుపటికి రాలేము. ఎందుకంటే వాటి వేళ్ళు చాలా లోతుగా పారి ఉంటాయి. అట్టి సమయాల్లో అలాంటి ఊట మాటలు మనకి సహాయపడవు. సరిగదా మనం ఆలోచిస్తే మన అసహాయత అనేది ఇంకా ఎక్కువవుతూనే ఉంటుంది. దీన్ని మనం గమనించాలి. సత్యము చెప్పాలంటే, మానవుడు ఎంత తెలివిగలవాడైనా, ఎంత యుక్తి గలవాడైనప్పటికీ, ఎంతెంత గొప్ప కార్యాలు సాధించిన వాడైనప్పటికీ, ఎన్ని సౌఖ్యాలు కల్పించుకుంటూ ఉన్నప్పటికీ, దేవుని సహాయము నీకు నాకు లేకపోతే నరుడనేవాడు, మనుష్యుడైనవాడు దిక్కుమాలిన వాడే. సో మనం ఎంత ప్రగతి సాధించినా, ఎడ్యుకేషన్ ఎంత మనం రాణించే వారిగా ఉన్నా, ఎంత తెలివితేటల్లో మన బ్రతుకుల్లో సంపాదించుకున్న వారిగా ఉంటే, నీకు కావలసిన సౌఖ్యాలని నీవు ఏర్పరచుకున్నప్పటికీ, ఎన్నెన్నో కార్యాలు సాధించేవాడైనప్పటికీ, నీ బ్రతుకు దినముల్లో, నీ జీవన గమనంలో దేవుని సహాయం లేకపోతే నీకు నాకు మనము దిక్కుమాలిన వారమే. ఈ సత్యాన్ని మనం గమనించాలి పిల్లలు. యేసుక్రీస్తు సందేశము ఒక వర్గానికి ఉద్దేశించబడింది. అది ఏంటంటే మనం ఆలోచిస్తే, పేదలుక అంటే అక్కడ బీదలైనటువంటి వారిని గురించి తెలియజేస్తున్నారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు
అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దానికి ముందున్న రెండు విషయాలు మనకు తెలుసు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని సత్యం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పేదల కంటే ఆత్మలో దీనులైన వారికి అని. దేవుని ఆత్మ నాకు తోడై ఉన్నాడు. సో నిరుపేదలకు శుభవార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారని ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో రాయబడుతూ ఉంటున్నాయి. ఇప్పుడు గమనించిన లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో అంటే క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. బేదలకు సువార్తమానము ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించారన్న మాట. అంటే క్రీస్తు సందేశము, యేసు ప్రభువారి యొక్క ఆ సత్యాలు ఆర్థికంగాను లేకపోతే సాంఘికంగాను మానసికంగాను పేదలైన వారికి మాత్రం ఉద్దేశించబడింది అని అర్థం కాదు. పేదలకు సువార్తను ప్రకటించడానికి అనే మాటను బట్టి మనం ఆలోచిస్తే ఎవరు తమ ఆధ్యాత్మికమైనటువంటి లేమిని, ఎవరు తమ యొక్క ఆత్మీయ పేదరికాన్ని గుర్తిస్తారో అట్టి వారందరికీ యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగిస్తున్న ఈ మాటలు లేదా ఈ ధన్యతలు వర్తిస్తాయి. ఇదే మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని. ఈ ధన్యతలో ప్రధాన విషయము కూడా అదే, ఆధ్యాత్మికమైనటువంటి లేదా ఆత్మీయమైనటువంటి పేదరికాన్ని గుర్తించడం, స్వచ్ఛమైనటువంటి ఆనందాన్ని సేకరించాలి. స్వచ్ఛమైన ఆనందాన్ని నరుడనేవాడు అనుభవించాలి. సేకరించాలని మనం అనుకుంటే, అది పొందుకోవాలని జీవితం మనం ఆలోచన కలిగి ఉంటే, యేసుక్రీస్తు ఎక్కడ అన్వేషణ ప్రారంభించారో, ఎక్కడైనా మొదలుపెట్టి ఉన్నారో అక్కడే మనము కూడా ఆరంభించాలి. ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనము అనుభవించాలని ఆశిస్తే పిల్లరా, ఈ ధన్యతలు మనం పాటించాలి. అద్భుతమైనటువంటి ధన్యతలు కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రసంగించినటువంటి ఈ పలుకులు పిల్లరా చాలా అమూల్యమైనటువంటి. అందులో ఈ 2వ ధన్యత, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖించేవారు ధన్యులు అన్న మాటలో భావ వ్యతిరేకత అనేది ఉన్నట్లు పైకి అగుపిస్తూ ఉంటుంది. నిజమే, దుఃఖించేవారు ధన్యులు, దుఃఖపడుతూ మూలుగుతూ ఉన్నవారు ధన్యులు. ధన్యులంటే ఆనంద జీవులు, సంతోష జీవులని పదే పదే చాలా పర్యాలు మనం చెప్పుకున్నాం పిల్లలు. ప్రియ వీక్షకులారా, మనం గమనించాలి, భావ వ్యతిరేకత కనిపిస్తుంది. ఏడ్పు సంతోషము, ఒకటి ఏడ్పు, 2 సంతోషం లేదా దుఃఖము సంతోషం, ఈ 2 కలిసి సహజీవనము చేస్తాయా అని ప్రశ్నించుకుంటే, మహారోధనలో మునిగి తేలుతూ ఉండేవాడు, నిత్యము ఏడుస్తూ విలపిస్తూ దుఃఖించి అలాంటి దుఃఖముతో మునుగు తేలుతూ ఉండేవాడు సంతోషంగా ఉండగలడము, అలా జీవించడము సాధ్యమేనా? లేదా దుఃఖమనే విషమూలిక నుండి, దుఃఖమనే విషము నుండి సంతోషమనే మాధుర్యాన్ని తీయవచ్చా అని ప్రశ్నించుకుంటే పిల్లారా, ఇందులో నిగూఢమైనటువంటి భావార్థము ఉందని మనం అంగీకరించాలి. ఎందుకంటే ఈ మాటలన్నీ మతాల వారికి, భూగర్భం మీద జీవిస్తున్నటువంటి అన్ని మతాల వారికి, అన్ని యుగాల వారికి, యుగ యుగాలుగా ఈ భూమిపై జీవించినటువంటి మానవాళ్ళెల్లరకు ప్రభు యేసు ఆనందాన్ని గూర్చి, ఆనంద రహస్యాన్ని గూర్చి విడమరుస్తూ విపులంగా బోధిస్తూ ఉన్నటువంటి మాటలు. అందుకే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు అంటున్నారు. ముమ్మాటికి మన తరము దుఃఖించే తరం కాదు. చరిత్రలో ఈ శతాబ్దాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు, ఈ శతాబ్దాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అభ్యుదయ శతాబ్దం అని, ఆధునిక ప్రపంచంలో మనం మొసలుచున్నామని, చాలా నూతనమైన ప్రపంచంలో జీవిస్తున్నాం, చాలా అభివృద్ధి చెందుతుందని అంటూ ఉంటాం. అలా పిలిచేదానికంటే స్వల్ప సంతోష అనుభవాన్ని మనం జీవితాల్లో అనుభవిస్తున్నాం. చాలా కొద్దిపాటి సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి శతాబ్దంగా చెప్పబడడం అనేది, అలా పిలువబడడం అనేది సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నాడు. సరే, ఏం చేయమంటే మనం ఆలోచిస్తే పిల్లారా, ఆ మాటలు తరచూ వింటూ ఉంటాం భూమి మీద. జీవితంలో అనేకులకున్న వైఖరి ఆలోచిస్తే, ఏవో భూగర్భం మీద అందమైనటువంటి మోటార్ కార్లు లేదా బైక్ అని
మొదలైనటువంటి వినోదం కోసము, సినిమా మొదలైన వసతుల నుండి, నివసించడానికి సుఖవంతమైనటువంటి గృహాలుండి, 1000 రకాల తదితర సదుపాయాలు అనేవి ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తే ఆత్మ ఏమైపోతుందో మాకేమన్నట్లు అనేకులు వారి జీవితంలో పిల్లరా భావిస్తారు. కేవలము లౌక్యం కొరకు, లోకంలో ఉన్న ఆడంబరాల కొరకు, లోకము కొరకే జీవిస్తున్నాం. నవ్వితే లోకము నీతో నవ్వుతుంది, ఏడిస్తే లోకము నీతో ఏడుస్తుంది అంటూ బోధిస్తారు ఆధునిక నాయకులు, పెద్దలైన వారు. పిల్లలు వీరు భోగపేక్షకులోనై నవ్వులాటనే ముసుగులు వేసుకొని పిల్లరా ఈ టీవీలు ఎదుట కాలక్షేపాన్ని చేస్తూ ఉంటారు. మోటార్ కారులో విహరిస్తూ లేదా ఈ బైకులపై విహారం చేస్తూ క్షణిక సంతోషాన్ని మాత్రమే ప్రసాదించగలిగినటువంటి భోగాల్లో మునిగి తేలుతూ ఉంటాం. ఇలాంటి వినోద అన్వేషకులకు, ఇలాంటి వినోదాన్ని వెతుక్కున్న వారికి, అలాంటి భోగ ఆసక్తితో జీవితాలను కొనసాగించేవారు. ఏదో వారిని విమర్శించాలని ఈ మాటలు చెప్పడం లేదు, కానీ జీవితం అంటే పైపోత కాదని మనం గ్రహించాలి. బ్రతుకు అనేది ఏదో పైన పూసేటటువంటి పూత కాదు. హాస్య నటులు అనేకులను వారి హాస్యం ద్వారా సంతోషింపచేస్తూ ఉంటారు. పిల్లరా అనేకులు నవ్విస్తూ ఉంటారు, అది మనందరికీ తెలుసు. మనుష్యులు నవ్వించడం వారికి వృత్తి అయిన జీవితం ఒక పవిత్రమైనటువంటిదని వారికి ఆ సత్యము తెలుసు. ప్రియా దేవుని బిడలారా, వింటున్న నీ జీవితంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. విచారంగా ఉన్నవారు, దుఃఖముఖులు, దౌర్భాగ్యులు ధన్యులని యేసు చెప్పడం లేదు అక్కడ. ఏదో విచారంగా అన్ని కోల్పోయి నా బ్రతికంతో దుఃఖంగా ఉందని నీవు ఉన్నప్పుడు, లేదా నీవు దౌర్భాగ్యుడిగా ఉంటున్నప్పుడు నీవు ధన్యుడు అని యేసుప్రభువు వారు అన్నట్లే. ఆయన ఉద్దేశం ఏంటంటే, అలాగైతే పరిసయ్యులు కూడా ధన్యులే. ముఖానికి ఎంత బూడిద రుద్దుకొని ఎంతో మతాసక్తుల్లాగా కనబడాలని ఎంతైనా ప్రాకులాడుతూ వారి జీవితాలు కొనసాగించేవారు. అట్టి వారిని ఆయన తీవ్రంగా విమర్శించారు. దుఃఖించేవాడనంటే మన జీవితంలో గ్రహించాలి. మత్తయి సువార్త 6:16 అంటే, నీవు ఉపవాసం ఉండేటప్పుడు కపట భక్తులాగా నీ ముఖము నీరసంగా కనబడనీకని యేసుక్రీస్తు వారు ఉద్ఘటించారు. చాలా అమూల్యమైనటువంటి మాటలు బోధించారు. మన ప్రభు చెప్పిన ఈ ధన్యతల్లో 5 అర్థాలు ఇమిడి ఉన్నాయని మనం గ్రహించాలి. అనేక జీవితం అనుభూతులను సూచించే ఈ ధన్యతల్లో కనీసం 5 గూఢార్థాలు దాగి ఉన్నవని మనం అర్థం చేసుకోవాలి. ఎందుచేతనని మనం ఆలోచిస్తే, దుఃఖపడేవారు ధన్యులు. దేని కొరకు దుఃఖిస్తూ ఉన్నాం? దుఃఖంలో ఆనందం ఉంది. ఆ దుఃఖం ఎటుదై ఉండాలని మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాస్తూ భక్త పౌలు మాట్లాడుతూ ఉంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మనం గమనించిన ఎడల 10వ అధ్యాయం 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. ఏ దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదని వాక్యాధారము తెలియజేస్తుంది. బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నా జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదా ఆత్మానుసారమైన దుఃఖం మనం కలిగి ఉండాలి. నీ ఇంటిని కూర్చిన ఆసక్తిని భక్షించుచున్నదని కీర్తనకారుడు గానం చేస్తాడు. దేవుని కూర్చున్నటువంటి పిల్లరా దుఃఖం మనం ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి చింత, వేదన, హృదయ వేదన మన బ్రతుకులో కలిగి ఉండాలి. 16వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడుతుంది 20వ వచనంలో, మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతుడు కానీ మీ దుఃఖము సంతోషముగాని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శిష్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అంటున్నాను, మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకము సంతోషించును అని. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం మీకు సంతోషముగాని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది. పిల్లలు అద్భుతమైనటువంటి మాట మనం గమనించిన యెడల ఆ అధ్యాయంలో చాలా విషయాలు
ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ చెదిరినటువంటి హెబ్రీలకు రాస్తూ అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. పిల్లరా గమనించిన యెడల దేవుని యొక్క మాటలు రాయబడుతూ ఉన్నాయి. నిజమే, ఈ సత్యాన్ని మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి దుఃఖాన్ని కలిగి ఉన్నాము, ఏదో అనే దుఃఖాన్ని మనం కలిగి ఉంటున్నాము. 12వ అధ్యాయం 11వ వచనం అంటాడు హెబ్రీలకు రాస్తే, మరియు ప్రస్తుతం ముందు సమస్త శక్తియు దుఃఖకరముగా కనబడిన కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చను. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు నీకు దుఃఖకరంగా ఉండవచ్చు. మరియు ప్రస్తుతం ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడిన కానీ సంతోషకరముగా కనబడదు. ప్రస్తుత దినాలు అలాగే ఉన్నాయి. ఏ ఇంట్లో చూసినా దుఃఖమే. ఈ కరోనా విపత్తులో జీవిస్తున్న నీవు నేను దుఃఖకరంగా కనబడిన కానీ సంతోషకరంగా ఏమాత్రము కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతియను సమాధానకరమైన ఫలమిచ్చను. ఆత్మానుసారంగా నీవు దుఃఖిస్తే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు అన్నట్లు ఆ దుఃఖము ద్వారా నీవు ఆనందాన్ని అనుభవించు. నీవు దుఃఖించడం వలన ఆత్మీయ జీవితాన్ని గురించి సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించగలవు అని ధన్యతలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియా వింటున్న వీక్షకులారా, నీ జీవితంలో నువ్వు దేని గురించి దుఃఖిస్తున్నావు? లోకం కొరకు దుఃఖిస్తున్నావేమో. లోకంలో ఉన్నటువంటి లోకంపై మమత పెంచుకొని అనేకమైన వాటి కొరకు నువ్వు చింతించేవానిగా రోధించేవానిగా ఉంటున్నావేమో. దేవుని గురించిన అంగలార్పు, దేవుని గురించినటువంటి చింత నీలో ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన దుఃఖాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాం. నీ దుఃఖము దేని కొరకు నీ జీవితంలో కలిగి ఉన్నావో ఓసారి నేను నీవు పరిశీలన చేసుకో. ప్రియా దేవుని బిడ్డ, దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో. భక్తులు వారి ఆత్మీయ జీవితాన్ని గురించి దుఃఖించారో, వేదన కలిగి ఉన్నారు కనుక గొప్ప గొప్ప కార్యాల వారి బ్రతుకులు చూడగలిగారు. నువ్వు నమ్మి దేవుని గురించిన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఆత్మానుసారమైన దుఃఖాన్ని నీవు కలిగి ఉంటే నీ చుట్టుప్రక్కల చోట చేసుకున్న వాతావరణం నువ్వు చూడక, జరుగుతున్న పరిస్థితులు నువ్వు చూడకుండా దేవునిపై ఆధారపడితే ఆనందాన్ని పుష్కలంగా దేవుడు నీకు, నీ బిడ్డలకు, కుటుంబానికి దయచేస్తాడు. సంతోషాన్ని మనము దేవుని యొద్ద నుండి అనుభవించే భాగ్యాన్ని దయచేస్తాడు. యోహాను సువార్తలు అంటూ ఉంటాడు, ఇదివరకు మీరేమీ నా పేరట అడుగులేదు, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడేని అంటూ ఉంటాడు. పిల్లరా, మన సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు దేవుడు చేయగలడు. దుఃఖపడేవారు ధన్యులు, వారు వాదార్చబడతారు. అదేదో లోకానుసారమైన దుఃఖం మనం కలిగి ఉంటే దేవుని వాదార్పు కలగదు. ఆయన్ని గూర్చిన చింత, ఆయన గూర్చిన దుఃఖము, ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి, మన ఆధ్యాత్మికమైనటువంటి చింత మనము కలిగి దుఃఖించినప్పుడు మన పరిస్థితులు మారుస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనకు ప్రతిఫలాలు ఇస్తాడు. నిత్యము ఆయన సంతోషాన్ని, అక్షయమైన ఆనందాన్ని అనుభవించడానికి అర్హులుగా చేస్తాడు, దీవిస్తాడు. అట్టి కృపను, అట్టి మహదైశ్వర్యాన్ని, ఆ గొప్ప ఆనందాన్ని వింటున్న మీ ఎల్లరకును, మీ కుటుంబాలకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు తన సహాయతని చేకూర్చాలని 2 తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి వాక్కులు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, దుఃఖించేవారుగా ఆత్మీయంగా మేము ఉండే భాగ్యాన్ని దయచేయండి. మొదటి ధన్యతలు అంటున్నారు, ఎవడు తన ఆత్మీయ జీవితంలో బేదరికను గుర్తిస్తాడో అట్టివాడు ధన్యుడు, పరలోక రాజ్యం వాడు అంటున్నారు. మా బ్రతుకుల ఆత్మానుసారమైన దుఃఖాన్ని మేము కలిగి ఉంటే ఆనందాన్ని అనుభవిస్తాం, ఓదార్చబడతామని నీ వాక్యం వెల్లడపరుస్తుంది. అటు భాగ్యాన్ని మా బిడ్డలందరికీ దయచేయండి ప్రభుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. వెతబడి నీ వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారంగా ఈ ప్రియ బిడ్డలు ప్రవర్తించే భాగ్యం దయచేయండి. వింటున్న ప్రతి కుటుంబాన్ని, వీక్షిస్తున్న ప్రతి ప్రియ బిడ్డను మీరు ఆశీర్వదించి నీ దేవునితో నింపి నడిపించండి. వారి అక్కరలను, వారి అవసరాలు తీర్చండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించండి. అన్నిటికీ క్రీస్తే పరిష్కారమైన వారు భావించి నీపై ఆధారపడే భాగ్యాన్ని దయచేయండి. కరోనా వైరస్తో బాధితులైన వారికి స్వస్థతను దయచేయండి. ప్రియులను కోల్పోయిన వారికి దేవా ఆదరణ కలుగచేయండి. మా ఎల్లరికి నీవే క్షేమమై ఉన్నావు గనుక మా కుటుంబాలకు, మా ప్రియ వీక్షకులకు, వారి బిడ్డలకు దేవా నిత్యము నీవునే వెనుకను ముందును కావలై ఉండి నడిపిస్తారని నీ దేవునికి నీ బిడ్డలను అప్పగిస్తుండగా
పరిపూర్ణమైన సంతోషాన్ని మేము అనుభవించడానికి నిత్యము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దుఃఖించి బిడ్డలుగా మమ్మల్ని పురుకొల్పు నడిపిస్తారని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నుంచి కాపుదల వింటున్న ప్రియ బిడ్డలకును, సంఘానికి సకల పరిశుద్ధులకును, ప్రియ ట్రూ గాస్పెల్ వీక్షకులెల్లరికును ఎల్లప్పుడూ తోరణించి నడిపించి ఆయన సంతోషమైన ఆనందాన్ని అనుభవించడానికి, నిత్యము ఆధ్యాత్మికంగా దుఃఖించే ప్రియ బిడ్డలుగా జీవించడానికి ఆయన కృపను అనుగ్రహించి బలపరిచి హెచ్చించునుగాక. ఆమేన్. ప్రభునామమున మీ ಎಲ್ಲರಿಗೂ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.